భారత నౌకాదళంలోకి తాజాగా ఐఎన్ఎస్ త్రిశూల్ చేరింది. హిందూ మహాసముద్రం ప్రాంతంలో చైనా కదలికలకు ఐఎన్ఎస్ త్రిశూల్ ద్వారా చెక్ పెట్టాలనేది భారత ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. భారతదేశ రక్షణ రంగానికి ఇది శుభవార్త. తాజాగా భారతదేశ నౌకాదళంలోకి ఒక యుద్ధ నౌక చేరింది. ఈ ఆయుధ నౌక పేరు ఐఎన్ఎస్ త్రిశూల్. ఇది అధునాతన గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్. అధునాతన సాయుధ సంపత్తి కలిగిన ఈ యుద్ధ నౌక చేరికతో హిందూ మహాసముద్రంలో మన నౌకాదళ పోరాట సామర్థ్యం మరింతగా పెరుగుతుంది. హిందూ మహాసముద్రం ప్రాంతంలో కొంతకాలం చైనా కదలికలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా కదలికలకు ఐఎన్ఎస్ త్రిశూల్ ద్వారా చెక్ పెట్టాలన్నది భారత ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. రష్యాలోని కలినిన్ గ్రాండ్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, ఇతర రక్షణ శాఖ సీనియర్ అధికారులు హాజరయ్యారు. వాస్తవానికి ఐఎన్ఎస్ త్రిశూల్ను రష్యాలో నిర్మించారు. భారత నౌకాదళం కోసం 4 స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకల నిర్మాణానికి 2016లో రష్యాతో ఒప్పందం కుదిరింది. ఇది దాదాపు $250 కోట్ల ఒప్పందం. దీని ప్రకారం 2 యుద్ధ నౌకలను రష్యాలో, అలాగే మరో 2 యుద్ధ నౌకలను భారతదేశంలో నిర్మించాల్సి ఉంటుంది. కాగా ఈ ఒప్పందంలో భాగంగా ఐఎన్ఎస్ త్రిశూల్ యుద్ధ నౌకను రష్యాలో నిర్మించారు. కాగా ఐఎన్ఎస్ త్రిశూల్ బరువు 3900 టన్నులు. అలాగే యుద్ధ నౌక పొడవు 125 మీటర్లు. అయితే ఐఎన్ఎస్ త్రిశూల్ రూపకల్పనలో భారత టెక్నాలజీ వాటా 26% ఉంది. మొత్తం మీద భారత నౌకాదళం ఏడాదికేడాది తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుతోంది.